ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణ తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగలేదు అని అంటున్నారా మీరు? సార్ తెలుగు మీడియం వాళ్ళకు ఎటువంటి అన్యాయం ఏం జరగలేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియంలో రాసిన నేను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేను, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన నేను, వ్యక్తిగత కూడా వాళ్ళకి ఏమైనా ఉంటున్నాయి, మంత్రి అన్నందుకు లేకపోతే ఇంకెవరు వాళ్ళకు ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. మనోజ్ గారు ఒక్క నిమిషం, మీరు ఆగ్రహంతో ఉండకండి. మీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. అక్కడ నిజమైన బాధితులను మాట్లాడదాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. రైట్, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను చెప్తా మీకు సమాధానం. ఓకే, ఒక్క నిమిషం. నేను చెప్పిన సమాధానం సహేతుకంగా లేకపోతే మనం అవుట్డోర్ వాళ్ళు తీసుకుందాం. శ్రీకాంత్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ విషయాలు మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పలేదా? అసెంబ్లీలో కొడుతున్నాడు. ఏం బలం మాట్లాడమని చెప్పాలి. ఆయన అవకతవకలు ఏం జరిగింది చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను, మాట్లాడమండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు అడగండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు. సో తెలుగు మీడియం విద్యార్థులకి ఎటువంటి అన్యాయం జరగలేదు, కరెక్షన్లో ఏం పొరపాట్లు లేవని అంటున్నారా మీరు? మీరు ఒక తెలుగు మీడియం విద్యార్థిగా అక్కడ ఎగ్జామ్ రాశారు కాబట్టి. సార్, నేను ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థిగా నేను బై బర్త్ తెలుగు సార్. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మొత్తం తెలుగులో చదివినా. నాకు మూమెంట్ క్లాసులు, హిస్టరీ క్లాసులు, మన లైవ్లో కూర్చున్న అశోక్ సార్ నోట్సే చదివినా. ఇగో ఆ సార్ దగ్గరనే క్లాసులు కట్టినా, ఆ సార్ దగ్గరనే ఫీజులు కట్టినా. ఆ ఫోన్పేలు పంపుతా. ఆ సార్ ఏ నోట్స్ అయితే పోస్టల్లో నా ఇంటికి పంపించిండో అదే మెటీరియల్ని ఇన్ టైంలో ఆ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాసినా. నాకు ఒక పేపర్ 2లో ఒక 90 మార్కులు దాకా వచ్చినాయి సార్. ఆ సార్ ఇచ్చిన నోట్స్ బ్రహ్మాండంగా పనిచేసింది. అది మనం ఇన్ టైంలో రాయగలిగినాము. ఇన్ టైంలో రాయలేకపోతే మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి తప్ప మరి నాకెట్లా వచ్చినాయి సార్? మీరే చెప్పండి. మన అశోక్ సార్ అడగండి, ఏ క్వశ్చన్ నాకు మార్కులు వచ్చినాయి సార్, అంతే. శ్రీకాంత్ గారు ఒకసారి మీరు లైన్ లో ఉన్నాడు. అశోక్ ఉన్నారు లైవ్ లో. ఒకసారి అశోక్ గారు అశోక్ గారు, మీ దగ్గర పుస్తకాలు కొని, మీ దగ్గర చదువులు చదివి ఆయన రాస్తే ఎగ్జామ్ కి ఆయన క్వాలిఫై అయితే ఈరోజు మీరు ఆయన మీదనే ఫైట్ చేస్తున్నారు. ఓకే ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు 40% మంది ఉన్నారు కదా. 40% మంది క్వాలిఫై అయితే కనీసం 10% కూడా సరిగ్గా లేని ఒక పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 60% ఉంటే 90% మంది ఇలా క్వాలిఫై అయిన ఒక పరిస్థితి. అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే, ఇప్పుడు అవినీతి జరిగింది అనేది మరొక ఆరోపణ కాబట్టి దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే దొంగలు మొత్తం. అవినీతి గురించి మాట్లాడదాం అశోక్ గారు. బట్ మీ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి, మీ పుస్తకాలు చదివిన ఒక విద్యార్థి పైనే మళ్ళీ మీరు ఫైట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే 100% కరెక్షన్ కాకపోతే నా మీద ఫైట్ చేసిందంటే అశోక్ సార్ మీదనే ఫైట్ చేసుకున్నాడు సార్. ఎందుకంటే ఆయన మీద ఆయన ఫైట్ చేసుకున్నది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన సారు జిన్నా చింత నల్లగొండకు పోస్టర్లో బుక్స్ పంపించిండు. అరే శ్రీకాంత్ చదువురా అని సార్కు వాట్సాప్లో మెసేజ్ చేసిన. ఒకసారి మాట్లాడినా, సార్ క్వశ్చన్ డిఫరెంట్ ఎట్లా వస్తారంటే ఇట్లా వస్తే ఇట్లా రాయరా, అట్లా వస్తే అట్లా రాయరా అని నేను గైడ్ చేసిండు. ఈ రోజు మరి సార్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఆ సార్ నోట్సే రాసిన, మంచి మార్క్స్ పడ్డాయి, విజేతనైనా ఇవాళ పాడయి మొత్తం మీద మళ్ళీ ఉల్టా మారుతున్నారు.
ఏందనేది చూస్తే ఇది రైట్, రైట్. false శ్రీకాంత్ గారు, allegation, అశోక్ గారు సార్. సమాధానం ఎవరు చెప్తారు. ఒక్క ముట్టుకున్నారు? నిమిషం. మా అమ్మ వచ్చేసిందా? అశోక్ గారు, మా అయ్య అశోక్ గారు. వచ్చేసిందా? ఒక్క అదంతా సెకండ్, తప్పు ఒక్క సార్. సెకండ్.